ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డల మరొక కాల సమయం దేని వాక్యం ధ్యానించాముగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన కృపగల తండ్రి దయగల మహేశాన్ని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు స్థుతులు స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాపాడి సంరక్షించిందేవా. మరొక కాల సమయం సజీవ లెక్కను చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంత ప్రభావాల పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన సంఘం ప్రియమైన బిడ్డల నడుముగా ఏర్పాటు చేయడం దేని వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 16 వచనం ధ్యానం చేసుకున్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 11 నుండి 16 వచనములు ఈ విధంగా రాయబడినవి. యవనస్తులైన విధవరాండ్లను లెక్కలో చేర్చవద్దు. వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురను తీర్పు పొందిన వారై పెండ్లాడ గోరుదురు. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ యవన స్త్రీలను బట్టి, యవనస్తులైన విధవరాండ్లను బట్టి, అంటే యవన కాలం ముందు వివాహమై భర్త చనిపోయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వారితో మీరు సంఘంలో పరిచర్యలో వారిని ఏ విధంగా మీరు నడిపించాలి అనే మాటలను ఇక్కడ పౌలు ఉద్దేశించాడు. కాబట్టి ఇక్కడ యవనులైన విధవరాండ్రుల గురించి మాట్లాడుతూ యవనులైన విధవరాండ్రు లెక్కలో చేర్చవద్దు అంటున్నాడు. అంటే వాళ్ళని విధవరాండ్రుల లెక్కల్లో చేర్చొద్దు. కాబట్టి ఏమంటున్నాడు, వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు అంటున్నాడు. అంటే వారు వాక్యానుసారంగా వారికి ఏదైతే దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు ఉంటావో ఆ ప్రకారం వారు జీవించటం యవన కాలములో కష్టమనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే యవన కాలం ముందు తమ కుటుంబ వ్యవస్థలో భర్తలు కోల్పోయిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు అందరి విధవరాండ్రు వల్లే కాక వారికున్న యవనత్వాన్ని బట్టి వారిని ఆ విధంగా చూడొద్దు అని ఒక విషయంగా చెప్తున్నాడు. రెండోది అంటున్నాడు లెక్కలో చేర్చవద్దు అంటున్నాడు. అంటే విధవరాండ్ర లెక్కలో చేర్చవద్దు అన్నాడు. అంటే వారు తిరిగి యవనాన్ని బట్టి మరలా యవన సంబంధమైన కోరికలు, శరీర సంబంధమైన ఆలోచనలు వారు కలిగి ఉంటారు. కాబట్టి వారిని ఉద్దేశించి పౌలు ఇక్కడ మాట్లాడుతూ వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు అన్నాడు. క్రీస్తుకు విరోధముగా అంటే దేవుని మాటకు, దేవుని ఉద్దేశాలతో కాక శారీరక సంబంధమైన, వివాహ సంబంధమైన ఇతర విషయాల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకునే ఆలోచనలు ఉంటాయి. కాబట్టి యవన కాలమును దాన్ని ఉద్దేశించి వారు క్రీస్తునకు విరోధముగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసమును వదులుకొనురను తీర్పు పొందిన వారై పెండ్లాడకూడదురు అన్నాడు. మొదటి అన్నాడు అంటే వివాహం విషయంలో ఏదైతే తీసుకునే నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయానికి వారు కట్టుబడి ఉండరు. ఎందుకని ఉండరు? మరి భర్త చనిపోయాక మరలా తిరిగి వారు యవనత్వాన్ని బట్టి వివాహం చేసుకోవడానికి వారి హృదయాలు, ఆలోచనలు ఆ యవన కాలమును బట్టి కలిగి ఉంటాయి. కాబట్టి దాన్ని పౌలు ఉద్దేశించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకన్నాడు మొదట విశ్వాసము వదులుకొనురను తీర్పు పొందిన వారై అన్నాడు. మొదట విశ్వాసం అంటే కుటుంబ వ్యవస్థలో వివాహ దినాన్ని చేసుకున్న ఆ యొక్క తీర్మానాన్ని ఇప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారు, విడిచిపెట్టేశారు. విడిచిపెట్టేసి పెండ్లాడగోరుగురు అంటాడు. అంటే తిరిగి మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి ఇక్కడ అందునిమిత్తమే యవనస్తులైన విధవరాండ్రను మరి విధవరాండ్ర లెక్కలో చేర్చొద్దు అనే మాటని పౌలు గుర్తు చేసి, మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాండ్రగులకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు వదలబోతులను పరుల జోలికి పోవువారు పొరుగువారు అగుటకును నేర్చుకుందరు అన్నాడు. అంటే వాళ్ళకి వచ్చిన స్వేచ్ఛ, వాళ్ళకున్న స్వేచ్ఛను బట్టి వారు కుటుంబ వ్యవస్థ పట్ల కానీ వారి వ్యక్తిగతమైన ఆలోచన పట్ల కానీ వారు స్వేచ్ఛ కలిగి ఉన్నారు. కాబట్టి వారిలో ఎంత మాత్రము భయభక్తులు లేని స్థితి ఉన్నదనే విషయాన్ని పౌలు గుర్తించాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు మరియు వారు ఇంటింటా తిరుగులాడుచు బద్దకు రాండ్రొకటకు మాత్రమే గాక అన్నాడు. ఇంటింటా తిరుగులాడచ్చు అంటే
ఒక చోట స్థిరమైన మనస్సు లేక వాక్యానుసారంగా కాక యవన కాలమందు తమ యవనేచ్ఛలను బట్టి వారు జీవించేవారై ఉంటారు కాబట్టి అని అంటున్నాడు. బద్ధకరాండ్రొకటకు మాత్రమే గాక ఆడరాని మాటలాడుచు అంటాడు. అంటే ఏవైతే చెప్పకూడదో, ఏవైతే మాట్లాడకూడదో, ఏవైతే పలకూడదో అలాంటివన్నీ కూడా వారి నోట నుంచి ఉచ్చరింపబడతాయి అంటున్నాడు. వదరబోతులను పరుల జోలికి పోవు వారును నగుటకు నేర్చుకుందరు అన్నాడు. వదరబోతులు అంటే వారికి ఏంటంటే దైవ భయం లేదు, దేవుని భయం లేదు. దేవుని యొక్క ఉద్దేశానుసారంగా వారు ఉన్న స్థితిని వారు మరిచి మరి లోకముతో పాపముతో వారు జీవిస్తున్న వారే ఉంటున్నారు కాబట్టి పోవు వారికి సగటుగా నేర్చుకుందరు అంటున్నారు. పరుల జోలికి పోవు వారు నవ్వుటకును నేర్చుకుందరు అంటే ఇతరుల యొద్దకి, ఇతరులతోటి, ఇతర సంబంధాలతోటి అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావిస్తూ, కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించును అంటాడు. కాబట్టి ఆ విధవరాంటైన ఆ యవన కుమార్తె మళ్ళా ఏం చేసుకోవచ్చు, వివాహం చేసుకొని పెళ్లి చేసుకొని పిల్లలను కానీ కుటుంబ వ్యవస్థ కలిగి ఉండడం అనేది మేలుకరము, ఆశీర్వాదకరము, అది దీవెనకరము అంటున్నాడు. అంటే యవ్వన ప్రాయమందు దేవుని యందు వాళ్ళకు ఉండవలసిన ఉద్దేశాలు కలిగి ఉండాలి. ఒకవేళ యవ్వన కాలం మందు విధవరాలు అయినప్పుడు వారికి ఏర్పడిన పరిస్థితుల్లో వారు ఏ విధంగా స్థిరత్వం లేని వారుగా ఉంటారో విషయాన్ని గుర్తు చేశాడు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నాడు. అంటే పిల్లలను కానీ అంటే కుటుంబ వ్యవస్థ కలిగిన వారిగా ఆ బిడ్డలతో పాటు ఏమై ఉండాలంట, నిందించుటకును విరోధికి అవకాశం ఇవ్వకుండా అంటాడు. అంటే అపవాదికి ఏమాత్రమును చోటు ఇయ్యక, అంటే విధవరాలైన ఈ యవన స్త్రీ తనకున్న స్థితిని బట్టి అనేకుల చేత నిందింపబడక, దూషింపబడక తను వివాహం చేసుకుని మళ్ళా తన జీవితాన్ని కొనసాగించడం మేలనే విషయాన్ని పౌలు ప్రస్తావించాడు. కాబట్టి విధవరాలకు అవకాశం ఇవ్వక నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండా వలనని కోరుతున్నాను అన్నాడు. కాబట్టి మరి ఇక్కడ రెండు విషయాలను పౌలు ప్రస్తావించాడు. ఒకటి, కుటుంబ వ్యవస్థలో భర్త చనిపోయిన తర్వాత తన పరిస్థితి ఎలాగుంటుందో యవన కాలాన్ని గుర్తు చేశాడు. రెండోది, ఆ విధంగా ఉండకుండా ఉండాలంటే మరలా తిని వివాహం చేసుకొని బిడ్డలు కానీ కుటుంబం కలిగి సమస్తాన్ని కలిగి మరి అపవాదికి చోటియక, అపవాది ఆలోచనలకు ఇతరులకు మరి నిందలకు చోటియక ఆ విధంగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తన కుటుంబ వ్యవస్థను కొనసాగించాలి అంటున్నాడు. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతాను వెంబడించిన వారైరి అన్నాడు. కాబట్టి ఈ విధమైన వివాహాలు చేసుకోకపోతే వాళ్ళు ఏమవుతున్నారు, దేవుని కాకుండా అపవాది సంబంధాలైపోతున్నారు, అపవాది సంబంధమైన కార్యాలు చేస్తున్నారు, శరీర సంబంధమైన విషయాల్లో వాళ్ళు ముందుకు కొనసాగుతూ దేవునికి దూరస్తులు అవుతున్నారు. కాబట్టి వివాహం చేసుకోవాలనే విషయాన్ని పౌలు ప్రస్తావించారు. అందుకనే ఇంతకు ముందు కొందరు త్రోవను తొలగిపోయి సాతానును వెంబడించేవారైరి అన్నాడు. సాతానును వెంబడించడం అంటే కుటుంబ వ్యవస్థ లేకుండా వారు చేసిన యవన కాలం మందు వారు ఈ యవనేచ్ఛలకు బలవుతూ దేవుని వాక్యానికి లోకానికి, అంటే దేవుని వాక్యం నుండి దూరపరచబడి లోకానికి సమీపస్తులవుతూ పాపమునకు శరీరమునకు దాసులు అవుతున్నారు అని చెప్తున్నాడు. కాబట్టి విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంతనైనాను విధవరాలు నుండిన ఎడల అంటాడు. అంటే విశ్వాసురాలైన అంటే ఏంటి, ఏ కుటుంబము దేవునితో, ప్రభువుతో, పరిశుద్ధాత్మతో నింపబడుతుందో ఆ కుటుంబ వ్యవస్థలో కలిగిన పరిస్థితిని ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంతనైనా విధవరాలు ఉండిన ఎడల సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయము చేయవలను అంటున్నాడు. అంటే ఆ పరిస్థితిని బట్టి, తనకున్న పరిస్థితిని బట్టి, అంటే ఎవరో సంఘము, సమాజము, మరి ఎవరైతే ఆ విశ్వాసులు ఉన్నారో ఆ బిడ్డ యొక్క పరిస్థితి విషయంలో వారే తనకి సహకరించే వారిగా, సహాయం చేసేవారిగా వారు ఉండాలి అనే విషయాన్ని పౌలు ప్రస్తావిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసురాలైన ఏ స్త్రీ ఎంతనైనాను విధవరాని రెండుని ఎడలా అంటున్నాడు. అంటే దేవుని బిడ్డలుగా ఉంటున్న ఆ కుటుంబంలో ఒకవేళ యవన కాలం మందు భర్త చనిపోయి విధవరాలైన స్త్రీ ఉంటే సంఘము నిజముగా అనాథలైన విధవరాండ్రకు అంటాడు. అంటే ఎవరో ఏ సంఘానికైతే వెళ్తుందో ఆ సంఘ పెద్దలు, విశ్వాసులు ఏం చేయాలంటున్నాడు, అనాథలైన విధవరాండ్రకు సహాయము చేయుటకై అన్నాడు. అంటే ఆ పిల్లకి అవసరతల్లో, అక్కర్లో ఏవైతే అవసరం ఉన్నో వాటికి సహాయం చేసేవారు ఉండాలి.
దాని మీద భారము లేకుండా ఆమెయే వీరికి సహాయం చేయవలను అంటున్నాడు. అంటే ఒకరు ఆమెను భారం అని అనుకోక, ఎందుకని తనున్న పరిస్థితులను బట్టి, తనకున్న ఇబ్బందులను బట్టి అర్థం చేసుకొని ప్రభు ప్రేమలో, ప్రభు యొక్క ప్రేమకు తగినట్లుగా ఆ బిడ్డలను నడిపించాలి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి యవనస్తులైన విధవరాండ్రుల గురించి పౌలు ఆనాడు తిమోతికి విషయాన్ని ఎందుకు చెప్తాడంటే, యవనుడైన తిమోతి దేవుని యొక్క పరిచర్లో ముందుకు వెళ్తున్నప్పుడు అనేకమైన మరి ఎదురుగా ఏర్పడే సమస్యలు ఏవైతే ఉంటావో వాటి విషయంలో తాను ఏ విధంగా ప్రవర్తించాలో, ఏ విధంగా ప్రవర్తించి దేవుని చిత్తాన్ని జరిగించాల్సి ఉన్నదో అనే విషయాన్ని ఇక్కడ పౌలు ప్రస్తావించాడు. కాబట్టి నేడు యవనస్తులైన బిడ్డలు మరి ఒకవేళ వారికి కలిగిన ఆ యొక్క పరిస్థితులే ఉంటే గనక వారు తిరిగి వివాహం చేసుకుని ప్రభు యొక్క మాటల్లో, ప్రభు యొక్క ఉద్దేశంలో కుటుంబ వ్యవస్థని కలిగి, బిడ్డలను కలిగి మరి కుటుంబంతో దేవుణ్ణి ఆరాధిస్తూ మరి సమాజంలో, సంఘంలో ఏదైతే మరి ఆ యొక్క లోటు ఉందో ఆ లోటును సరి చేసుకుని వారు ప్రభువుని కలిగి ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు తిమోతి ద్వారా తెలియజేసిన ఈ యొక్క పత్రికను నేడు సార్వత్రిక సంఘములో అట్టి పరిస్థితుల్లో ఉన్న స్త్రీల విషయంలో సంఘము వారి పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉండాలో, ఏ విధంగా ప్రేమ కలిగి ఉంటే వారు ప్రభునందు విశ్వాసములో స్థిరులవుతారో అనే విషయాన్ని పౌలు తన పత్రిక ద్వారా తెలియజేసిన మాటలు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృపగలిగిన దేవ, నిజమైన ఆయన కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను అయా మరి విధవరాళ్ళ యొక్క పరిస్థితిని యవన కాలమందు మరి నాయన తనకు కలిగిన ఆ యొక్క పరిస్థితులలో తాను ఎటు రీతిగా తన నిర్ణయాలు తీసుకునే స్థితిలో ఉంటుందో గుర్తు చేశావు. కాబట్టి నాయన యవనమందు నాయన తొట్టిల్లకుండానట్లు ఆ యవన స్త్రీ మరి తిరిగి వివాహమునకు మరి ప్రభువాని పౌలు సెలవిచ్చినట్లుగా మరలా వివాహము చేసుకుని కుటుంబ వ్యవస్థని కలిగి, బిడ్డలు కలిగి అయా నీ సాక్షిగా తానుండటం మేలని నువ్వు సెలవిచ్చిన్నావు. కాబట్టి నాయన ఒకవేళ యవన బిడ్డలు ఎవరైతే నాయన ఇటువంటి పరిస్థితుల్లో ఉంటారో అట్టి వారు తిరిగి వివాహము చేసుకొని కుటుంబ వ్యవస్థను కలిగి దేవుని కలిగి ఉండటం మేలని పౌలు తెలియజేస్తున్న మాటలను బట్టి నాయన అటు రీతిగా మీ అందు మేమును మా అందు నీ మాటలు నిలిచినట్లు అయ్యా అటు వారిని యవనస్తులైన ఆ యవన విధవరాండ్లను నాయన విధవరాండ్ల గుంపులో చేర్చక వారిని ప్రత్యేకపరిచి తిరిగి కుటుంబ వ్యవస్థను అనుగ్రహించమని పౌలు తన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన నేడు సంఘంలో, సమాజంలో అట్టి పరిస్థితుల్లో ఉన్న స్త్రీలను వారికి నాయన నీ సహాయము, నీ సన్నిధి అనుగ్రహించి నీ వినైన దీవెనల చేత, వాక్యముల చేత వారిని ముందుకు నడిపించండి. అయినా ఏ పరిస్థితులు అయినప్పటికీ అయినా ఆ పరిస్థితులను సరి చేసుకొని ప్రభువా నీలో జీవించగలందులో కట్టుకుని ప్రయత్నించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహదినాలు, కొడుకుల కుటుంబాలు ప్రత్యేకపరచండి. నేడుదన పరిచర్యల్లో, సేవలో ముందు కొనసాగటకు నీ సన్నిధి మాపై ఉంచమని, జీవం కలిగిన నీ మాటల చేత జీవింపు చేయమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడగాక, నీ రాజ్యం వస్తుందాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానది నారాయణ మాకు దయచేయం. అపరాధం చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించండి. శోధనలో పేకాల్సిన తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.